అక్కడ కిందికి పెట్టి ఇంకో కిందికి అట్లా నిన్న మొన్న కానీ ఇందిరమ్మ ఇండ్ల దగ్గర ఇందిరమ్మ ఇండ్లే అని కాదు, అలాంటి అఫీషియల్ ప్రోగ్రామ్ అయినా సరే, ఎలాంటి చెక్కుల పంపిణీ విషయంలో అయినా సరే, ఈ ఇండ్లు పంపిణీ విషయంలో అయినా సరే, ఒక గ్రూప్ 1 ఆఫీసర్, మనకి గ్రూప్ 1 ఆఫీసర్ అని అంటే ఎంతో ఉందాతనంగా ఉంటారు. ఆయన పక్కకి ముందట ఒక డ్రైవరు, సపరేట్ ప్రభుత్వ కారు, ఆయనకు ఒక పిఏ లెక్క అసిస్టెంటు, ఇంతమంది మున్సిపల్ సిబ్బందులు 36 వార్డులకు సంబంధించి ఇన్ని వేల మంది ప్రజలకి ఒక పెద్ద ఆఫీసర్గా ఉంటూ గటేర్ల ఈగవడ్డా కమిషనర్ అయ్యా మాకు కాపాడు అని ఇల్లు కూలిపోతుందన్న పరిస్థితులు ఉన్న కమిషనర్ అయ్యా కాపాడదు. అంత పెద్ద హోదా ఉన్న నువ్వు చిల్లర మల్లరగా కాంగ్రెస్ నాయకులతో కలిసి అక్కడ కండువానే లేదు, నాకు తెలిసి కండువ వేసి ఉంటారు, దాన్ని డిలేట్కి ఇట్లా వేసిరేమో అని నా డౌట్. ఖచ్చితంగా చెప్తున్నాం, ఆయన కాంగ్రెస్లోనే చేరిండు. కాంగ్రెస్లో చేరి ప్రొసీడింగ్స్ ఇస్తావా? నువ్వు అఫీషియల్ అధికారి అన్నప్పుడు నువ్వు ఏ ఉందాతనంగా ఉండాలి. నువ్వు ప్రొసీడింగ్ ఇవ్వు, వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే బాధ్యులు రావాలి. ప్రతి వార్డులలో ఒక కాంగ్రెస్ నాయకులు ఏమన్నా ఉన్నారనుకున్నారా? మీరు అక్కడ ఉన్న అధికారులకు మీకు ఇంతకుముందు విన్నవించినాం, కమిషనర్కి చెప్పినాం, బరాబర్ అక్కడ ఉంటే మా బీజేపీ కార్యకర్తలు ఉంటారు, వస్తారు, బెనిఫిషియర్స్కి మా వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉంటారు అని చెప్పేసి. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మా ఎంపీ గారు ఉన్నారు, మా అందరి సహకారంతో కూడా బెనిఫిషియర్స్ ఉన్నారు కదా. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీలు ఇలా ప్రమేయం లేకుండా ఇప్పుడు బెనిఫిషియర్స్ వస్తారా? అంతే వదిలేసి మాజీ కౌన్సిలర్లని, అవినీతి వాళ్ళని పట్టుకొని ఆడ పోయి లెటర్స్ చేస్తా మీరెందుకండి ఉండి? మరి మీరు ఇచ్చేది ఉంటే మీరు ఇవ్వండి అఫీషియల్గా, లేకపోతే వాళ్ళకే ఇచ్చేయండి. మీ చైర్ ఆల్రెడీ వాళ్ళకే ఇచ్చారని. అందుకొరకే మున్సిపల్ ఆఫీస్ వచ్చి ప్రత్యేకంగా ఒక బొకే మంచిగా తీసుకొచ్చినాం, షాల్వా కూడా తెచ్చినాం, కానీ సార్ లేడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు పదవీ విరామణ పొందుతుండేమో అని చెప్పేసి ఒక బొకే అడ్వాన్స్కి ఇచ్చినాం. ఎందుకనంటే ఇదే సమక్షంలో ఇంకో విషయం, ఇదే కమిషనర్ గారు మీ ప్రమేయం లేకుండా టీపీఓ గారు ఇక్కడ పంత్ రోడ్లకు సంబంధించి ఒక షట్టర్స్ మడియలు ఉన్నాయని చెప్పేసి ఆ ఇన్పై ఐరన్ మడియలు తీసేయాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది, నోటీస్ జారీ చేసింది. ఎస్, మీరు చేసిన దానికి బరాబర్ ఇది కరెక్ట్ పనే, కరెక్టే. నేనేమంటున్నా అంటే అక్కడ ఉన్న 2 మడియలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మిగిలిన మడియలు కూడా సరౌండింగ్లు ఉన్నాయి. పంత్ రోడ్ పరిధిలో ఆర్మూర్ చుట్టుపక్కల మొత్తం కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవేవి ఉన్నాయో అన్నిటికీ నోటీసులు పంపండి, బాజాబ్తా పంపండి. మీరు కరెక్ట్ డ్యూటీ చేస్తా అంటే ప్రజల పక్షాన మేమందరం నిలబడతాం. అంతేగాని చిల్లర ముల్లరగా ఒక 2 లీడర్లు వచ్చి మీ దగ్గర రాగానే నోటీసులు ఇచ్చి ఒక్కటి గుల కొడతాం, ఇంకొకటి కూడా బరాబర్ అన్ని కూడా ఉంటుంది. నేనేమంటున్నా, ఇతనికి నోటీస్ ఇచ్చిన అతన్ని మడియని కాపాడమంటలే, మిగిలిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూలగొట్టేసేయండి. కాబట్టి మేము ఇలాగే అదేది కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి మేము ఇదే విధంగా ఇదే మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ కార్యకర్త అయినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, వారిపైన అడిషనల్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గారికి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే కార్యకర్తలు వివరిస్తున్నారు, మా కమిషనర్ పోస్ట్ ఇక్కడ ఖాళీ అయింది, దయచేసి కమిషనర్ పోస్టుకి ఎవరైనా వేరే వాళ్ళని ఇక్కడ కప్పచెప్తే మా బాధలు కడుపు నొప్పులు ఏమన్నా ఉంటే మేము ఇక్కడికి వచ్చి చెప్పుకుంటామని అయ్యా అని చెప్పేసి అడిషనల్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం. దయచేసి ఆర్మూర్ ప్రజలు కూడా గమనించండి, ఏదో కండువాలు వేసుకొని వచ్చి మేం చేస్తున్నాం, మేం పోతున్నాం, అధికారులు వస్తున్నారు అని అంటే రేపు ప్రొద్దున మీ దగ్గర లంచాలు తీసుకోవడానికి వస్తున్నారు తప్ప మీకేదో మంచి చేస్తారని కాదు. బరాబర్ చెప్తున్నాం, ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి గల్లీలు ఉన్నాం. మీకు ఏ బాధ అయినా మాకు చెప్పండి, ఏ రాత్రైనా సరే మీకు అండగా మేము అందరం ఉంటాం. మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, జాతీయ చైర్మన్లు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కొట్లాడతాం, కొట్లాడే తత్వం మా భారతీయ జనతా పార్టీ తత్వం. మీకు అండగా ఉంటాం. అంతేగాని కమిషన్లకు కక్కుతుబడి ఎంత దరిద్రం అంటే బాధతో నస్తే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ లీడర్లు. మున్సిపల్ ఆఫీస్లో ఇలా 8 అయిందాక ఏం పనండి. Thanks for watching. Like, share and subscribe.